ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఉదయకాల సంబంధం మీ అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సంబంధం దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తున్నట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం, నీ దేవుడు నిన్ను రక్షించును. ఇది ఒక అన్యమైనటువంటి ఒక రాజు నోట పలికిన మాట. దానియేలు విషయంలో మరి సింహాల బోన్లో వేయాల్సి వచ్చినప్పుడు రాజే ఆజ్ఞాపించి ఆ రాజుగారు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడతాడు, నీకేం బాధ లేదని చెప్తున్నాడు. అంటే చూడండి, ఇక్కడ వాస్తవికంగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే రాజుకి ఇష్టం లేకుండానే దానియేలుకు శిక్ష వేస్తూ వచ్చాడు. శిక్ష వేసినప్పుడు ఆ శిక్ష నుంచి తప్పించడానికి కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్తున్నాడు. అంటే చూడండి, అంటే వాస్తవికంగా రాజు ఏ నిర్ణయం అని తీసుకోవచ్చు, ఎలాంటి నిర్ణయాలను తీసుకోవచ్చు, ఎందుకంటే రాజుకి సంపూర్ణమైన అధికారాలు ఉంటాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మాదీల యొక్క పారసీకుల యొక్క కుయుక్తిలో మోసంలో రాజు మంచివాడైనప్పటికీ మంచి బుద్ధి గలవాడని మోసపోతూ వచ్చాడు. ఎలా మోసపోయాడు? ఈ రాజు మోసపోవటం ఏంటి అంటే, ఈ యొక్క శాసనం అనేది స్థిరమైనటువంటి ఒక శాసనం. అంటే ఎట్లా అంటే, ఈ రోజున చాలా మంది అధికారులు మీరు చూడండి, సంతకాలు పెట్టేటప్పుడు వారు వెరిఫై చేసుకోరు. వెరిఫై చేసుకోకుండా సంతకం పెట్టేసేస్తారు. ఎందుకంటే ఆ కింద ఉన్నటువంటి అధికారుల మీద నమ్మకంతో వీరు సంతకాలు పెడుతుంటారు. అంటే మ్యాటర్ అంతా వాళ్ళు రాస్తారు, ఇతను సంతకం పెట్టేస్తాడు. ఇతను సంతకం పెట్టిన తర్వాత ఆ ఒక్కసారి సైన్ చేసామంటే ఆ ఫైల్కి అధికారం వచ్చేస్తుంది. అలాగనే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, కింద ఉన్నటువంటి అధికారులు ఏం చేశారంటే రాజును మోసం చేసి పారసీకుల యొక్క మాదీల యొక్క శాసనాలు ఎలా ఉండేవంటే, వారు శాసనాలు ఒక్కసారి శాసనము రివీల్ అయిందంటే, బయటికి వెళ్ళిందంటే మళ్ళీ ఎప్పుడు ఆ శాసనాన్ని వెనక్కి తీసుకోవడానికి లేదు. ఆ జీవితాన్ని వారు గమనించినప్పుడు, ఆ స్థితిని వారు గమనించినప్పుడు వారు ఏం చేశారంటే మోసపూరితంగా రాజు దగ్గరకు వచ్చి తెలియకుండా ఏం చేస్తూ వచ్చారంటే ఆ యొక్క దాని మీద సంతకం పెట్టించేసి, ఆ సంతకం పెట్టిన తర్వాత ఆ యొక్క శాసనం అమల్లోకి వస్తుందన్న విషయం ఆ తర్వాత రాజుకు తెలుస్తూ వచ్చింది. రాజు చాలా బాధపడిపోయాడు. అయ్యో, దానియేలు మంచి దైవజనుడు, చాలా ఆత్మీయత గలవాడు, తను వచ్చిన దాటి నుంచి ఆ రాజ్యంలో ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎలా నడుచుకుంటూ వచ్చాడో, తన ద్వారా రాజ్యానికి ఎంత మేలు జరిగిందో, ఈ విషయాలన్నీ కూడా రాజుకు సంపూర్ణంగా తెలుసు. రాజుకి దేవుని యొక్క శక్తి కూడా తెలుసు, దేవుని కార్యాలు కూడా తెలుసు, దేవుని యొక్క గొప్పతనం కూడా రాజుకు తెలుసు. అలాంటిది ఇప్పుడు అదే రాజు అంత మంచి వ్యక్తి, బుద్ధిమంతుడు, యోగ్యుడు, శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి తన శాసనము తానే సంతకం పెట్టి తన శాసనము ద్వారా అతను తీసుకెళ్లి చెరసాల్లో వేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ రాత్రంతా నిద్రపట్టలేదంట, అతనికి భోజనం కూడా చేయలేదంట. అంత మనోవ్యాకులం చెందుతూ వచ్చాడు. ఎందుకంటే చేతులారా తాను ఒక తప్పు చేశాడు, తాను ఒక పాపం చేశాడు, తను ఒక తప్పిదము పొరపాటుగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు, ఇతర మనుషుల చేతిలో మోసపోయాడు. ఈరోజు నువ్వు చాలా మంచివాడు అనుకుంటున్నావు, కానీ నువ్వు చాలాసార్లు నువ్వు మంచి బుద్ధి గలవాడు అయినప్పటికీ అపవాది యొక్క కుయుక్తిలో మోసపోతున్నావు. అపవాది కుయుక్తిలో ఎలా మోసపోతామంటే, మనం మంచివారం అయ్యుండి కూడా అపవాది యొక్క కుయుక్తిలో మోసపోతాం. ఇదే మన బలహీనత. అందుకే ఈరోజు మన బలహీనతను అపవాది ఎరిగినవాడుగా ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ నువ్వు బలహీనుడువో ఆ బలహీనత గుర్తెరిగి సరైన సమయం చూసి నీకు తెలియకుండానే నేనేం చేస్తుంది, మోసపరుస్తుంది. అందుకే రాజు ఎలా మోసపోయాడు? క్రింద ఉన్న అధికారుల మీద నమ్మకంతో ఆ ఫైల్ మీద సంతకం చేశాడు, ఆ శాసనం మీద సంతకం చేశాడు. ఎప్పుడైతే ఆ శాసనం మీద సంతకం చేశాడో ఇప్పుడు తనకు ఉన్న అధికారం కూడా ఇప్పుడు సంపూర్ణంగా తన నుంచి దూరం అయిపోయింది. చూసారా? దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన బలాన్ని, శక్తిని, అధికారాన్ని అన్నిటినీ కూడా సాతానుడు దుర్వినియోగపరిచి మనల్ని బలహీనపరచడానికి ఎన్నో సార్లు మనల్ని మోసపరుస్తుంది. ఈ విషయాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? అనుభవపూర్వకమైన జ్ఞానంలోకి వస్తున్నావా? మెలకుగా ఉంటున్నావా? దైవత్వాన్ని నేర్చుకుంటున్నావా? దైవికమైన సంగతుల విషయాల్లో ఎలా ఉండాలి అవగాహన కావాలా? అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే మోసపోతాం. గమనించారా? అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగిన రాజు దానియేలుని కాపాడగలిగే అధికారం లేకుండా తనకున్న అధికారాన్ని కూడా పోగొట్టుకున్నాడు, మోసపోయాడు. ఈరోజు మనుషులందరూ దేవుడు శ్రేష్టమైన పరసంబంధమైన
అధికారాన్ని, పరసంబంధం ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు నీకు ఇచ్చినప్పటికీ నువ్వేమవుతున్నావంటే మోసపోతున్నావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నీ జీవితంలో నువ్వు మోసపోయినప్పుడు దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన అధికారాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సంబంధం దేవుని వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దామా, దేవుని నామమును గణపరుద్దామా, దేవునికి మహిమకరంగా ఉందామా, దేవునికి ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని అర్పించుకుందామా. అందుకే రాజు దానియేలుతో చెప్తూ వచ్చాడు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడు. ఉదయమే లేచి వెళ్ళిపోతాడు. నీ దేవుడు నిన్ను రక్షించాడా? దానియేలు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నటువంటి బహుప్రియుడుగా ఉన్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని పిలవగానే దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక. ఆశీర్వాదం చూసారా? ఒక మంచి వ్యక్తి చిరకాలం ఉండాలి. ఒక మంచి వ్యక్తి చిరకాలం జీవిస్తాడు. ఒక మంచి వ్యక్తి లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఒక చెడ్డ వ్యక్తి ఎప్పటికీ దేవునికి ఆశీర్వాదకరంగా ఉండలేడు. మనం ఎంత నటన చేసినా, మనం ఎంత మోసపూరితమైన ఆలోచనతో, కుయుక్తితో దేవుని మనుషులను ఒప్పింపజేద్దామని దేవుణ్ణి కూడా మభ్యపెట్టే విధంగా మోసపూరితంగా మన హృదయాలోచనలో తప్పిదం చేస్తూ దేవుణ్ణి కప్పిపెట్టలేము. గమనించారా? కనుక దేవుని పాదాల చెంతకు వచ్చి హృదయపూర్వకంగా దానియేలు వలె పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఆశీర్వాదాన్ని అనుభవించే బిడ్డలుగా మనందరి జీవితాలు ఉండలాగా దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపకు తండ్రి, రాజుకి ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రములు తండ్రి. దానియేలు కాలంలో రాజు మంచి మనసు కలిగి ఉన్నప్పటికీ శాసనము తెలియకుండానే మోసపూరితంగా అయ్యా మరి తండ్రి ఆ యొక్క మరి చర్యలో తన సంతకము ద్వారా ఆ అధికారాన్ని పోగొట్టుకొని దానియేలుకి శిక్ష పడటానికి కారకుడవుతూ వచ్చాడు. పశ్చాత్తాపడ్డాడు, విరిగి నలిగి ఉన్నాడు. ఈ దినాల్లో చాలామంది మోసపోతున్నారయ్యా. మోసపూరితమైన బ్రతుకులో నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి, బలహీనతల నుంచి విడిపించి మీరే ఆశీర్వాద క్షేమంను అనుగ్రహించవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట అతి వినయంతో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.